హాయ్ అండి, హలో, నమస్తే. లైఫ్ ఆఫ్ అరుణ ఛానల్కి స్వాగతం. నేను మెడిటేషన్ గురించి, విపశ్యనా మెడిటేషన్ గురించి చెప్పాను కదండి మొన్న. మళ్ళీ ఈరోజు ఇంకా కొంచెం కంటిన్యూ చేద్దామని. విపశ్యనా మెడిటేషన్కు నేను ఆ రోజు ఏం మాట్లాడాను, అక్కడ మనం ఎలా వెళ్ళాలి, నా అనుభవాలు కొన్ని చెప్పాను కదా. ఈరోజు కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా కొంచెం ఎలాంటి మార్పులు వస్తాయి మన లైఫ్లో, మనం చేయడం వల్ల మనకు ఉపయోగాలు ఏముంటాయి అనేది నేను కొన్ని షేర్ చేస్తాను. అంటే నా ఓన్ ఎక్స్పీరియన్సే నేను మీకు చెప్తాను, నాకు జరిగినవి మీకు చెప్తాను. కొన్ని అక్కడ ఏవైతే మనం ఎలా ఉంటే మనం ఈజీగా మనం నేర్చుకుంటామో, మనం వెళ్ళిన 10 డేస్ని ఎలా వినియోగించుకుంటామని కూడా నేను చెప్తాను. మనం ఫస్ట్ వెళ్ళగానే మనం అంటే ముందే ఆన్లైన్లో మనం బుక్ చేసుకుంటాం కదా. మనకు ఏదైతే డేట్ ఉంటుందో ఆ రోజు వెళ్తాం. వాళ్ళు ఇచ్చిన టైంకు వెళ్ళిన తర్వాత మనకు అక్కడ అన్నీ మనకు రూమ్ ఇస్తారు. మనము టీచర్స్తో మాట్లాడిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత రూమ్ ఇస్తారు. రూమ్ ఇచ్చిన తర్వాత మన రూమ్లో మనం ఉంటాం. కొత్త వాళ్ళకైతే షేరింగ్ ఉంటుంది, ఇద్దరికి ఇస్తారు. పాత వాళ్ళు ముందు చేసి ఉంటారు కదా, వాళ్ళకైతే సింగిల్ రూమ్ ఇస్తారు, అంటే ఒక్కరు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా బెడ్ ఉంటుంది, మంచి ఫుడ్ అన్నీ పెడతారు, మంచి అవకాశం. అంటే మనం ప్లేటు ఏం తీసుకుపోవాల్సిన అవసరం లేదు, అన్నీ వాళ్ళే ఇస్తారు. దీని తర్వాత ఒక సన్యాసి లాగానే మనం అక్కడ 10 డేస్ లైఫ్ గడపాలి. ఎలాంటి ఆడంబరాలు కానీ ఇంకా పూజలు అలాంటివి ఏమి ఉండవు. మనము ఇంటి దగ్గర చేస్తాం కదా, మేము ఫ్రైడే చేయాలి అలాంటివి మర్చిపోవాలి. అక్కడ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు వాళ్ళు ఎలా చేయమంటే అలా చేయాలి. అంటే చేయడం అంటే మనం టెక్నిక్ నేర్చుకోవడానికి మనం 10 డేస్ కోర్స్కి వెళ్తున్నాం కదా, అక్కడ అవి మాత్రమే ఉంటాయి అన్నట్టు మనకు. ఇంకా అక్కడ మనకు మార్నింగ్ ఎప్పుడు 4 o'clock మనల్ని లేపుతారు. 4 o'clock బెల్ అవుతుంది. మనం 4కి లేచి బ్రష్ చేసుకొని వాష్రూమ్కి వెళ్ళి మనం ముగించుకొని 4:30 వరకు అక్కడ క్లాస్లో ఉండాలి. 5 minutes ముందే ఉన్నామంటే 4:30కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. 4:30 నుంచి 6:30 వరకు క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ కన్నా వెళ్ళవచ్చు. 8 వరకు మనకు టైం ఉంటుంది. మనం ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి. మీరు కావాలి అని అనుకుంటే బట్టలు లాండ్రీకి ఇచ్చుకోవచ్చు, లేదంటే మనమైనా ఉతుక్కోవచ్చు, అది మన ఇష్టం. మనం ఒక 5 డ్రెస్సులు తీసుకెళ్ళాం అనుకోండి, ఉతుక్కునే వాళ్ళైతే రోజు ఒక 5 days ఉతుక్కుంటే మిగతా 5 days ఉతకాల్సిన అవసరం లేదు. మాకు ఓపిక లేదు అంటే లాండ్రీ ఉంటుంది. మనం పేస్ట్, బ్రష్, సబ్బులు అన్నీ తీసుకెళ్తాం కదా. బై మిస్టేక్ ఏదన్నా మిస్ అయితే అక్కడ వాళ్ళకు స్టోర్ ఉంటుంది. మనకి ఏది కావాలో ఒక పేపర్ మీద రాసి అక్కడ పెడితే, మన రూమ్ నెంబర్ రాస్తే వాళ్ళు మనకు కావాల్సినవి ఇస్తారు తీసుకొచ్చి. అలాంటివి కూడా మనకు ప్రాబ్లం ఉండదు. మిస్ అయినాం కదా అని. మనం ఫుడ్ ఐటమ్స్ కూడా మనం తీసుకెళ్ళకూడదు. వాళ్ళు ఇచ్చిన ఫుడ్డే మనం తినాలి అక్కడ ఉన్నన్ని రోజులు. మళ్ళీ మనకు ఎన్ని అవర్స్ అంటే ఆల్మోస్ట్ ప్రవచనాలన్నీ కలిపి ఒక 10 hours మనకు డైలీ మెడిటేషన్. అంటే మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయితే నైట్ 9:30 వరకు మనకు ఈ మెడిటేషనే ఉంటుంది. అంటే ఈవినింగ్ 7:30 అంటే ఒక 1 hour 1.5 hour మనకు ఈ ప్రవచనాలు ఉంటాయి. ఆ టైం మిగతా టైం అంతా మనకు మధ్యలో ఒక 1 hour 2 hours half an hour ఇట్లా మనకు లంచ్ బ్రేకు, ఇంకా మధ్యలో రెస్ట్ అట్లా ఇస్తూ ఉంటారు. కంటిన్యూస్గా ఏమి ఉండదు. మధ్యలో 1 hour 2 hours అట్లా మనకు బ్రేక్ ఉంటుంది. ఇంకా మనకు బెల్ అవుతుంటుంది. మనం బెల్ అయినప్పుడు వెళ్ళాలి, కూర్చోవాలి, చేయాలి. ఇది కంటిన్యూగా వెళ్తుంటుంది. అయితే మనం ఇంకా వెళ్ళినప్పుడు మన టైంని ఎట్లా వినియోగించుకోవాలి, మనం ఎలా ఉండాలి అని అంటే, మనం అక్కడ వాళ్ళు చెప్పినవి పాటించుకుంటూ మనం కరెక్ట్గా చేయాలి. ఒక సన్యాసి జీవితాన్ని మనం అక్కడ 10 days గడపాలి. ఒక సన్యాసికి ఎలా ఉంటుంది, చాలా సింపుల్ లైఫ్. ఫుడ్ తినాలి, వాళ్ళు చెప్పిన క్లాస్కి అటెండ్ అవ్వాలి, వాళ్ళు చెప్పినట్టు మనం చేసేది ఏంటి, శ్వాస మీద ధ్యాస. అక్కడ అంతకంటే ఏం లేదు మనం చేసేది. శ్వాస మీద ధ్యాస పెట్టి మనం కంటిన్యూస్గా అదే పాటిస్తూ ఉండాలి. మనకు టీచర్స్ మధ్యలో మనకు చెప్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, మనం అవి ఫాలో అయితే సరిపోతుంది.
ఇంకా మనం ఏం చేస్తామంటే అక్కడ పొరపాట్లు, వేరే వాళ్ళతో మాట్లాడడం, ఎంత చెప్పినా కూడా చాలామంది మిస్ చేసుకుంటారు. మీరైతే వెళ్ళిన వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి. వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళని చూడడం కానీ, కొందరు ఇంకా బంధువులు కలిసి వస్తుంటారు, అలా అయితే వెళ్ళకండి. బంధువులు, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరు కలిసి వచ్చినా కూడా ఏదో ఒక టైంలో మాట్లాడతారు. అట్లా మాట్లాడి టైం వేస్ట్ చేసుకొని కాన్సన్ట్రేషన్కు మనం చేయలేకపోతాం. మన మెడిటేషన్ మనం కరెక్ట్గా చేయలేకపోతే మనం వేస్ట్ అవుతుంది కదా, మన టైం వేస్ట్ అవుతుంది. 10 days అనేది మన ఫ్యామిలీని వదిలిపెట్టుకొని మనం వెళ్ళిన తర్వాత అక్కడ మనం టైం వేస్ట్ చేసుకుంటే ప్రయోజనం ఏముంది? ఫస్ట్ టైం వెళ్ళిన అవకాశం మళ్ళీ రావాలంటే ఫ్యామిలీతో ఉన్న మనము వెళ్ళలేము కదా. అలాంటిది మనం అర్థం చేసుకొని మనం కరెక్ట్గా చేయడానికి చూడాలి. ఇంకా మళ్ళీ కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఫుడ్ దగ్గర ఎక్కువ తినడం, అంటే ఈవినింగ్ మనకు దొరకదు, అంటే ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు కదా, స్నాక్స్ మనకు సరిపోవు, నిద్ర రాదు, మరి ఆకలి అవుతుంది అనుకుంటారు, మరి ఏంటో కానీ చాలామంది రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటారు. ఇలాంటి పొరపాట్లు చేస్తే మనమే నష్టపోతాం, మనం కరెక్ట్గా చేయలేము. ఇంకా అట్లా ఫుడ్ దగ్గర మనము ఎంత తక్కువ తింటే అంటే మనం ఒక 70% తిన్నామనుకోండి, మనకు అక్కడ నిద్ర రాదు, మనకున్న టైంను కరెక్ట్గా వినియోగించుకుంటాము. ఇలాంటి ప్లాన్స్ మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం కనుక చేస్తే విపశ్యన వల్ల మనం అద్భుతమైన రిజల్ట్ని మనం చూడవచ్చు. ఇంకొకటి ఏంటి, మనం అక్కడికి వెళ్ళిన పర్పస్ని మర్చిపోయి ఫ్రెండ్స్ని చేసుకుంటారు. అక్కడ పోయేదే బంధాల నుంచి మనం తప్పించుకోవడానికి. ఈ బంధాలు, బంధుత్వాలు, ఈ ప్రేమలు, ద్వేషము, రాగము, వీటి వల్లనే కదా మనకు అన్ని ఈ దుఃఖాలు అనేటివి, బాధలు ఎట్లా కలుగుతాయి? అతి ప్రేమ వల్ల, అతి కోరికల వల్ల, ఇవన్నీ కదా మనకు ఉండకూడదనే కదా మనం అనుకునేది. ఈ ప్రేమల వల్ల, ఈ స్వార్థం, నాది నీది అనే నా మర్చిపోవాలి. నానే ఎక్కువ ఉండడం వల్లనే మనం ఇంత బాధలు పడుతుంటాం. మనం వాటి వల్లనే దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాం. దుఃఖానికి కారణమే ప్రేమ. ఈ ప్రేమ, అతి ప్రేమ, కోరికలు, ఇవన్నీ కదా. మళ్ళీ అక్కడ బంధాలు, ఈ బంధుత్వాల వల్లనే కదా విపరీతమైన ప్రేమలు. ఆ ప్రేమలు మనకు దక్కనప్పుడు దుఃఖం స్టార్ట్ అవుతుంది. ఈ దుఃఖాలు, ప్రేమలు వద్దనుకునే కదా ఇవన్నీ తగ్గించుకోవాలి కదా. మొత్తము వద్దనుకొని ఫ్యామిలీని వదిలేసుకోమని కాదు, కానీ అక్కడ ఏంటి, మనం విపరీతమైన అతి ఎక్కువైతే ఎక్కడ ఉంటుందో అందరు చేసేది అదే పని. నా అనేది ఫస్ట్ మర్చిపోవాలి. నా అనే ఆ మాట మర్చిపోయి స్వార్థం తగ్గించుకుంటే మన ఫ్యామిలీస్, మనము, మన పిల్లలు బాగుంటాము, అందరూ హ్యాపీగా ఉంటారు. ప్రతి ఇంట్లో కనుక ఫ్యామిలీ అందరూ ఈ విపశ్యన మెడిటేషన్ కనుక ఒక విపశ్యననే కదా, ఒకవేళ మీకు ఏది అందుబాటులో ఉంటే 108 రకాల టెక్నిక్స్ ఉన్నాయి కదా విపశ్యన, అందులో ఇది ఇంకా బెటర్ ఆప్షన్. ఎందుకు బెటర్ అంటే మనకు 10 days ఫ్రీగా కోర్స్ ఇస్తున్నారు. ఎట్లాగో మనం చేసిన తర్వాత మనము ఎంతైనా ఒక 10 days ఉన్నప్పుడు మనకైన ఖర్చులు మనం అక్కడ స్పెండ్ చేసి టైము మనదంతా పెట్టినప్పుడు ఇదంతా డొనేషన్లతోనే నడుస్తుంది. కాబట్టి మనం ఎట్లయితే వినియోగించుకున్నామో మన నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా మన ద్వారా కొంచెం మనం ఇచ్చి వస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళకు అవకాశం ఉంటుంది. ఇలానే కదా అందరు ఒకరికొకరు హెల్ప్ అవుతుంది. అలాంటిది మనం చేసుకుంటే తప్పకుండా మనం బెనిఫిట్ పొందగలుగుతాము. ఈ 10 daysను వినియోగించుకుంటాము. ఫుడ్ వేస్ట్ చేయకుండా అక్కడ టైంకు వెళ్ళి మనం ఏదో తిని మన పని మన టైంని చూసుకొని మనం టైం ప్రకారం నడుచుకుంటే హ్యాపీగా ఉండవచ్చు. విపశ్యన అనేది మన గోయంక గారు ఏం చెప్తారంటే, మీరు బౌల్తో తీసుకెళ్తారా, గ్లాస్తో తీసుకెళ్తారా, బిందెతో తీసుకెళ్తారా, డ్రమ్ముతో తీసుకెళ్తారా, అది మీ చేతుల్లో ఉన్నది. మీరు ఎలా చేసుకోవాలని ఎంత ఖచ్చితంగా చేయగలుగుతారో, మీరు ఎంత నిష్టగా ఉండగలుగుతారో అది మీకు అంత ఫలాన్ని, అంత పుణ్యం మీరు తీసుకెళ్ళగలుగుతారు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ విపశ్యన చేయడం అనేది కాదు. ఆ పుణ్యం ఉన్నవాళ్ళు, పూర్వజన్మ సుకృతం ఉన్నవాళ్ళు ఎంతో కొంత పుణ్యఫలం ఉంటేనే మీరు ఈ విపశ్యన అనేది మీకు అంటే నేర్చుకోవడానికి మీకు అవకాశం మీకు దక్కుతుంది. ఆ అవకాశము నాకు ఆ గోయంక వారికి కల్పించిన
దాంట్లో నేను భాగస్వామిని అయినా నాలాంటి ఎంతోమందికి ఇది ఉపయోగపడాలని అక్కడ చేసే ఈ పొరపాట్లు చేయకండి. అందరూ మాట్లాడి టైం వేస్ట్ చేసుకొని చివరిన మాట్లాడుకున్న రోజు లాస్ట్ సాటర్డే మనకు మాట్లాడుకునే అవకాశం ఇస్తారు కదా. అవకాశం ఇచ్చినప్పుడు 4 టైమ్స్ నేను వెళ్ళాను. 4 టైమ్స్ ప్రతి ఒక్కరు బాధపడతారు. అయ్యో మేము 10 డేస్ వేస్ట్ చేసుకున్నాము, మేము 10 డేస్ వేస్ట్ చేసుకున్నాము, మేము ఇంకా బాగా చేస్తే బాగుండేది అని పాపం అందరూ బాధపడతారు. ఎందుకు తెలియదు కదా, మనలో ఉన్న నెగటివిటీ వల్ల మనం అలా చేస్తాం. కావాలని ఎవరు చేయరు, కానీ మనం కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని పోతే కొంతవరకు బెటర్గా మనం ఆ విపశ్యన టెక్నిక్ నేర్చుకుంటాము. మనం ఆ కోర్సుకు మంచిగా అర్హులమవుతాము, నేర్చుకున్న ఫలం మనకు దక్కుతుంది. ఇట్లా మనం నేర్చుకుంటే మన పిల్లలకు ఉపయోగపడుతుంది, మన ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. కొందరికి హెల్త్ ఇష్యూస్ కూడా వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ టెక్నిక్ కనుక కరెక్ట్ నేర్చుకుంటే అనుకోకుండా హెల్త్ ఇష్యూస్ కూడా మనకు తగ్గిపోతాయి. కావాలని ఎవరు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, నేను అట్లా వెళ్ళి తగ్గించుకుంటాను మాత్రం వెళ్ళకూడదు. అక్కడ టెక్నిక్ నేర్చుకోవాలంతే. ఎప్పుడైనా మనం ఏం చేస్తాము, ఎదుటి వాళ్ళు మారాలి అని చెప్పి మనం 100 సార్లు చెప్పినా వాళ్ళు మారరు. కానీ మనకి మనం మార్చుకోవడం అయితే చాలా ఈజీ. వేరే వాళ్ళని మార్చలేము, కానీ మనల్ని మార్చుకోగలుగుతాం కదా. అది మన చేతుల్లో ఉన్న పని కదా. ఆ ఒక మాట నేను మనసులో పెట్టుకొని నేను వెళ్ళడం జరిగింది విపశ్యన మెడిటేషను. వెళ్ళినప్పుడు ఒకటి ఏం చేయాలంటే, ఇంకొకటి కూడా మనం అక్కడ వెళ్ళిన 10 డేస్ వినియోగించుకోవాలంటే మనకు ముందు నుంచి ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అన్న మనము మెడిటేషన్లో కూర్చొని, అంటే కదలకుండా, అంటే మనం కాన్సన్ట్రేట్ చేయగలిగేంత కెపాసిటీ కూర్చోగలిగేటట్టు కనుక ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది మనకు. ఎందుకంటే కరెక్ట్గా చేయగలుగుతాము. అసలు ఏ అనుభవం లేదు, ఖాళీగా కూర్చోమంటే విపరీతమైన ఆలోచనలు వస్తుంటాయి కదా. మనం సైలెంట్గా ఎట్లా కూర్చుంటాము, మన వల్ల సాధ్యం కాదు. మనం ముందే కొంత అనుభవం కనుక ఉంటే, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది, కొంచెం ప్రాక్టీస్ చేసుకొని కనుక వెళితే ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది మనకు. ఆ 10 డేస్ని ఉపయోగించుకొని మనం బెనిఫిట్ పొందుతాం. ఇక మనం వచ్చిన తర్వాత మనకు ఇంటికి వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి ఏం ప్రాబ్లము నుండి మనం ఏం తగ్గించుకున్నామని. మనం అక్కడ ఏం అనుకోము, కానీ ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే సైనస్ తగ్గింది, డిప్రెషన్ తగ్గింది, నాకు ర్యాషెస్, థైరాయిడ్ కూడా నా డోస్ తగ్గింది. ర్యాషెస్ అయితే ఉండే నా చేతులకి, నేను వీట్ తినను, వీట్ తింటే చాలా విపరీతమైన ప్రాబ్లం అవుతుంది. అలాంటిది నేను అక్కడ వీట్ తిన్నా, నేను కావాలనే తిన్నా. ఎందుకంటే అక్కడ నాకు కూరలు నచ్చకుండా, ఒకవేళ నేను అన్నం సరిగ్గా అన్నంతోనైతే కూరలు నచ్చకుండా తినకపోతే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అనే భయం, నేను మెడిటేషన్ సరిగ్గా చేయలేనేమో అని నేను డైలీ చపాతీయే తిన్నా. కొంచెం బ్రౌన్ రైస్, కొంచెం చపాతీ. ఆ చపాతీతో కర్రీ ఎక్కువ పెట్టుకొని తింటే మనం ఇంకా ఈజీగా మనము ఇష్టపడతాము, తింటాము, మన పని మనం చేసుకుంటామనే ఉద్దేశంతో నేను అట్లా చేశాను. ఆ రకంగా నేను ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే, నేను అక్కడేం చూసుకోలేదు అసలు, నాకు ఆ ధ్యాసే లేదు. ఇంటికి వచ్చాక చేతులు చూసుకుంటే ఎంత స్మూత్ అయినాయో, అసలు బ్లాక్ లేదు, ఏం లేదు. పోయేటప్పుడు ఎంత ర్యాషెస్, ఇంటికి వచ్చిన తర్వాత అయితే అసలు ఎంత అంటే ఊహించలే నేను రిజల్ట్. అది నాకు తెలియదు. సైనస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు 15 డేస్ వరకు అసలు లైఫ్ లాంగ్ నువ్వు తలస్నానమే చేయొద్దు, నీకు చాలా సివియర్గా ఉంది ప్రాబ్లం అని చెప్పింది. అలాంటిది నేను వచ్చిన తర్వాత చూసుకుంటే నాకు సైనస్సే లేదు. ఒక 1 ఇయర్ తర్వాత గుర్తుకొచ్చింది నాకు సైనస్ ఉన్నది అనే విషయం. ఆ రకంగా నేను నా ప్రాబ్లమ్స్ని తగ్గించుకొని నేను బెనిఫిట్ పొందాను. ఇంకా తర్వాత ముందు వీడియోలో ఇంకా మనం మాట్లాడుకుందాము. ఇదేనండి ఈరోజు వీడియో లాంగ్ అవుతుంది కదా, మీకు కూడా ఇబ్బంది అనిపిస్తుందేమో. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.